కృష్ణాంజనేయులు గారు నమస్తే అండి. నమస్తే అండి. ప్యానెల్ మెంబర్కి కూడా నమస్కారం. తెలంగాణ మంత్రి కొండా సురేఖ టీటీడీపై చేసిన కామెంట్స్ని మీరు ఎలా చూస్తారు? ముఖ్యంగా తిరుమలలో తెలంగాణ భక్తులు నిర్లక్ష్యానికి గురవుతున్నారంటూ చెప్పారు. కేవలం ఇది రాజకీయ నాయకుల గురించి మాత్రమే మాట్లాడారనుకోవచ్చా? సాధారణ భక్తుల విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది అనుకోవచ్చా? ఇప్పుడు సాధారణ భక్తుల లేదా రాజకీయ నాయకుల అనేటువంటి అంశం కాకుండా అసలు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి వ్యవహారంలో, ఒక దేవుడు దర్శనానికి సంబంధించినటువంటి విషయంలో ఎవరు వెళ్ళినా సరే ఒకే రకంగా చూడాల్సినటువంటి బాధ్యత ఆ ఆలయ కమిటీ మీద ఉంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఆ కమిటీ మీద ఉంటుంది. ఇక్కడ మాజీ మంత్రి గారు మన డిబేట్ లో మాట్లాడుతున్నారు. అదేవిధంగా కొండా సురేఖ మాట్లాడారు. అంతకుముందు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. ఇవన్నిటిలో మాకు తెలంగాణకు కూడా తిరుపతికి సంబంధించినటువంటి అంశాలలో ఆర్థిక పరమైనటువంటి వాటాలు, గౌరవపరమైనటువంటి వాటాలు, మాకు ఆంధ్రాకి ఎన్ని మెంబర్లు వస్తాయో తెలంగాణ కూడా అదే కావాలి, మాకు కూడా తిరుపతిలో వాటా కావాలి అనేటువంటిది ఒకవేళ తెలంగాణ వాళ్ళ డిమాండా అనేటువంటిది వాళ్ళు స్పష్టంగా వాటా అయిందండి. వాటా ఇది ఏమన్నా ఆస్తి అండి? ఇది భలే మాట్లాడుతున్నారు. గతంలో ఇలాంటి కామెంట్స్ కూడా రాజకీయ నాయకుల నుంచి వచ్చాయి కదా. ఆస్తులు అడగట్లేదు, అప్పులు అడగట్లేదు. దర్శనానికి దేవుడు వచ్చినప్పుడు మనశ్శాంతి కోసం వస్తాము. దేవుడి దగ్గర అది కరువైపోయి అసంతృప్తితో బయటికి తిరిగి రాకూడదని ఎవరైనా అనుకుంటాము. మరి ఆ దేవుడి విషయంలో మేమైనా వాటాలు అడిగామా? లేకపోతే ఇప్పుడు నేను వాటా కావాలి టెంపుల్లలో మాకు కావాలా, వాళ్ళ గల్లాలు ఎన్ని ఉన్నాయి, వాళ్ళు అక్కడ ఎన్ని వస్తున్నాయి, ఆ డబ్బుల గురించి అడిగాను. ఏమండి ఎవరికి తోచిన ఆలోచనలు అట్ట మాట్లాడితే. భౌగోళికంగా శ్రీశైలం మరి ఆంధ్ర ప్రాంతంలో ఉంది కదా, మరి శ్రీశైలాన్ని వదులుకున్నామని మాట కొండ సురేఖ అంటేనేమో దానికి నేను ఖండించాను. నాకు సంబంధం లేదు అది నేను ఖండించను. అది నేను దాని గురించి విశ్లేషించను. అది రెండు రాష్ట్రాలు ముఖ్యమంత్రులు మాట్లాడుకున్న సబ్జెక్టులు మాట్లాడుకున్నప్పుడు అది తీసుకుంటారేమో, నాకు సంబంధం లేదు అది. నేను ఒక భక్తురాలిగా నేను చెప్పిన దాంట్లో నేను వాటాలు అడగట్లేదు. ఎవరు వచ్చినా దానికి అందరూ సమానమో ఉండరు. మీరు ఎందుకు ఎమ్మెల్యే కాలేదు? అందరూ సమాన అవకాశాలు కావాలి, సమానంగా దర్శనాలు చేసుకోవాలని ఉన్నా మాకున్న ప్రత్యేకత ఏంది? ప్రజలతో ఎన్నుకబడిన వాళ్ళము, మాకు రెస్పెక్ట్ కావాలంటాము. అందులో మాకేం పెద్ద కొమ్ములు వచ్చేది ఏం లేదు. దేవుడి దగ్గర పోయినప్పుడు మాకు వేరే అనేక కార్యక్రమాలు కూడా ఉంటాయి కాబట్టి ఆ కార్యక్రమాల్లో మాకు కొంత సమయం దొరుకుతుంది. ప్రశాంతత 2 నిమిషాలు ఎందుకైనా కళ్ళారా చూసుకొని రావాలనేది ఉంటుంది తప్ప పొగరు అహంకారంతో ఎవ్వరూ అడగరు. అది ప్రోటోకాల్ ఇస్ ఎ ప్రోటోకాల్. అంతేగాని అందరు సమానంగా లైన్ పడండి, దొబ్బుట్లో దొంట్లో పోండి, లేకపోతే ఆ ప్రోగ్రామ్ లైన్ మానేసి ఇది ఒక్క కోసమే పోము కదా. సో సామాన్యులకు కొంచెం విఐపీలు అంటే ఆ విఐపీ అంటే ఏంటి? అది అహంకారంతో అడిగింది కాదు. అది ఆ దర్శనంలో కొంచెం ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే ముసలి వాళ్ళకి ఇవ్వాలి, మహిళలకు ఇవ్వాలి. మీరు ఆ 10,000 తీసుకున్నది కూడా తీసుకొని ఏం చేస్తారు? లోపల పోయినాక ఒకటేసారి వదిలేస్తారు. అసలు ఆ 10,000 తీసుకున్న దాంట్లో కూడా నేను చూశాను కింద పడే పరిస్థితి అండి బాబు. అసలు చూడరు కనీసం. అందులో లేదు లోపల. వాళ్ళ వెర్షన్ కూడా వినాలి కదా, వాళ్ళు ఏం చెప్తారు కూడా విందాం. మాట్లాడదు కానీ వాళ్ళ వెర్షన్ కూడా వినాలి. కృష్ణాంజనేయులు గారు, పుష్పలేలు గారు మంత్రిగా పనిచేశారు. మీరు ఎదుటి వాళ్ళు మాట్లాడేది కనీసము రెస్పెక్ట్ ఇచ్చి వినటం నేర్చుకున్నాను కాబట్టి చెప్తున్నా. దయచేసి నేర్చుకోండి. మీరు అందుకనే మీరు ఊరికే అదే పని. కృష్ణాంజనేయులు గారు మన సబ్జెక్ట్ లోకి వచ్చారు. సమయం వచ్చినప్పుడు మాట్లాడండి. మాట్లాడండి. మీరు నాకు నేర్పించాల్సిన అవసరం లేదు, మాట్లాడండి. కృష్ణాంజనేయులు గారు మీరు సబ్జెక్ట్ లోకి వచ్చాయండి ప్లీజ్. మంత్రి కొండా సురేఖ మాట్లాడినా, శ్రీనివాస్ గౌడ్ మాట్లాడినా, వీళ్ళు మాట్లాడినటువంటి అంశాలు కానివ్వండి, మీరు వీళ్ళు ఏమంటారు అని అంటే, ఇక్కడేమో మా గౌరవం కావాలి, వాటాలు కావాలి, మాకు అన్ని కావాలి అని అంటారు. భద్రాచలానికి సంబంధించినటువంటి విషయంలో ఒకప్పుడు మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో భద్రాచలం మరి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి దాన్ని ఇప్పుడు తెలంగాణలోకి పోయింది. దాంట్లో ఏమన్నా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి వాటా ఇస్తారా? అసలు ఇవన్నీ ఎందుకు ఇష్యూస్ తీసుకొస్తున్నారు అని అంటే ఒక అంశాన్ని మీరు గమనించండి. మొన్నే నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే మాట్లాడుతూ, అరే ఆంధ్ర వాళ్ళు ఎవరయ్యా నువ్వు, అల్లు అర్జును, నువ్వు ఇక్కడ వచ్చి సినిమాలు తీసుకుంటున్నావు, నోరు మూసుకొని నువ్వు సినిమాలు తీసుకో, నువ్వు ఇకైనా ఎక్స్ట్రాలు చేస్తే నీ సినిమాలు కూడా ఆడనేవని బెదిరిస్తారు. అంటే అక్కడ ఉండి తెలంగాణలో ఉండి సినిమాలు తీసి ఒక పరిశ్రమ అభివృద్ధికి ఉపయోగపడి ఇవన్నీ చేసే వాళ్ళనేమో మీరు ఆంధ్ర వాళ్ళని అంటారు. వీళ్ళకేమో వస్తే ఆంధ్రాలో వీళ్ళకి కావాల్సినటువంటి గౌరవం కావాలట,
మర్యాద కావాలంటే వాటాలు కావాలి. కానీ శ్రీవారి ఆలయంలో ఏం అందరూ సమానమే మాట్లాడుతున్నారంటే అన్నప్పుడు బాబు నువ్వు రైట్ ఈయన ఏం ఆటల గురించి మాట్లాడతాడు, టెంపుల్ గురించి మాట్లాడతాడు, సినిమా సబ్జెక్ట్ లకు పోతాడు. ఇప్పుడు సినిమా సబ్జెక్ట్ అయ్యింది, రైట్ సినిమా సబ్జెక్ట్ అయ్యింది, మళ్ళీ నాకు వినాని చెప్తాడు. ఏంది కజయ్ బాబు కజయ్ రైట్ రైట్ ఇట్లా మాట్లాడుకో మాట్లాడుకోవద్దు. ఆయన అట్లాంటి వాడు మాట్లాడు ఏం రైట్ మాట్లాడుకో పుష్పరాణి ఆయన ఏం గారు పుష్పరాణి గారు పుష్పరాణి గారు పుష్పరాణి గారు సినిమా సబ్జెక్ట్ ఎందుకు తెచ్చాడు ఆయన? రైట్ మేము సినిమా సబ్జెక్ట్ పెట్టావా నువ్వు? టెంపుల్ గురించి మాట్లాడమన్నావు. రైట్ పుష్పరాణి గారు మాట్లాడేటప్పుడు వినండి. ఏంటి ఏం మాట్లాడుతున్నావు? సబ్జెక్ట్ రైట్ 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 భలే మాట్లాడుతున్నాడు. కరెక్ట్ కాదు. సినిమా సబ్జెక్ట్ ఎందుకు ఇప్పుడు Right. ఇందులో? సురేఖ మాట్లాడే మాట్లాడండి. సినిమా సబ్జెక్ట్ ఎందుకు తెచ్చావు? నా కొంచెం సురేఖ సబ్జెక్ట్ నేను మాట్లాడట్లేదు. కాంగ్రెస్ సంబంధించినటువంటి బా దేవుడా, ఏ బాబు నాకు కట్ చేయి బాబు, నువ్వు మాట్లాడుకో. భాగంగా పిచ్చోళ్ళతో మనం ఆంధ్ర తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజల మధ్య Right. పుష్పరాణి గారు. విభేదాలు సృష్టించేటువంటి విధంగా వ్యవహరించడము డైవర్ట్ పాలిటిక్స్ అండి ఈ రోజున. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజల్లో విశ్వసనీయత కోల్పోతుంది. ఈ రోజున ప్రజల్లో అక్కడ మీరు 6 హామీలు ఎందుకు హామీలు అమలు చేయలేదు అని అక్కడ ఉండేటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఈ రోజున విమర్శలు వచ్చాయి. హైడ్రాకు సంబంధించినటువంటి విమర్శలు వచ్చాయి. మూసీకి సంబంధించినటువంటి అంశాల మీద కూడా విమర్శలు వచ్చాయి. బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీలు బీజేపీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఈ రోజున విమర్శల దాడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉండేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా అల్లు అర్జున్ విషయం సంజయ్ థియేటర్ కి సంబంధించినటువంటి ఇష్యూని నేరుగా ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడటం, ఇప్పుడు వచ్చి కొండా సురేఖ తిరుపతిలో మాట్లాడటం కానీ ఇవన్నీ కూడా డైవర్ట్ పాలిటిక్స్ లో భాగం. ఈ విధంగా ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించే విధంగా ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు, మంత్రులుగా ఉండేటువంటి వాళ్ళు మాట్లాడటం సరికాదు.